స్వీట్గా క్రిస్పీగా గులాబీలు ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ క్రాఫ్ట్స్. స్వీట్ గులాబీల కోసం మైదా, వరిపిండి, షుగర్ కావాలి. నేను ఈ రెసిపీ కోసం 2 కప్పుల మైదా పిండి, 2 కప్పుల వరిపిండి తీసుకున్నాను. ఈ గులాబీలు క్రిస్పీగా ఉండాలంటే కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేను షుగర్ అనేది 2 కప్పులు తీసుకున్నాను. మీకు స్వీట్ ఇంకా కావాలంటే ఇంకో కప్పు యాడ్ చేసుకోవచ్చు, లేదా తక్కువ కావాలంటే 1 కప్పు వేసుకున్నా సరిపోతుంది. కొంచెం యాలకుల పొడి, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుతూ ఉండండి. ఉండలు కట్టకుండా చూసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోండి, సరిపోతుంది. ఇలా కలిపిన ఈ పిండిని అంతా ఒక 4 అవర్స్ వరకు ఉంచేయండి. ఈ గులాబీలు వేసే ముందు వేడి నూనెలో ఈ గులాబీ రేకుని ఒక 10 సెకండ్స్ ఉంచండి. ఇలా వేడెక్కిన ఈ గులాబీ రేకుని పిండిలో ఒక 5 సెకండ్స్ వరకు ఉంచి ఆయిల్లో వేయండి. ఇలా వేడి నూనెలో గులాబీ రేకుని ముంచి వేయడం వల్ల గులాబీలు అన్నవి ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా వీడియోలో ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. చూసారు కదా ఎంత సింపుల్గా, స్వీట్గా, క్రిస్పీగా గులాబీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.